సంక్రాంతికి సినిమా హిట్ అవడం హీరోలకే కాదు హీరోయిన్లకు కూడా అంతే ఇంపార్టెంట్. అసలే ఫ్లాపుల్లో ఉన్న కొంతమంది హీరోయిన్లు ఈ సంక్రాంతి సినిమాల మీద బోలెడు ఆశలు పెట్టుకున్నారు. మరి వాళ్ళ ఆశలకి సక్సెస్ వచ్చిందా? వాళ్ళ కెరీర్ కి సంక్రాంతి సినిమాలు బూస్ట్ ఇచ్చాయా? సంక్రాంతి హిట్ హీరోలతో పాటు హీరోయిన్లకు కూడా క్రూషియలే. మరి ఈ సంక్రాంతికి ఆడియన్స్ ముందుకొచ్చిన హీరోయిన్లలో సూపర్ హిట్ అయిన హీరోయిన్ అన్డౌటెడ్లీ నయనతారే. యంగ్ హీరోయిన్లని వెనక్కి నెట్టి మరీ తన హవాన్ నడిపించింది నయన్. 40+ ఏజ్లో కూడా కుర్ర హీరోయిన్లని సైడ్ చేసే పర్ఫార్మెన్స్తో మన శంకర వరప్రసాద్తో అదరగొట్టి తన క్రేజ్ తగ్గలేదని ప్రూవ్ చేసుకుంది నయనతార. అసలు సంక్రాంతి హడావుడి స్టార్ట్ చేసిన సినిమా ప్రభాస్ రాజాసాబ్. రాజాసాబ్ మీద చాలా ఆశలు పెట్టుకున్న హీరోయిన్ నిధి అగర్వాల్. ఈ సినిమా కోసం చాలా సినిమాలు వదులుకుంది నిధి అగర్వాల్. పాన్ ఇండియా స్టార్తో ఒక్క హిట్ అయితే కెరియర్ సెట్ అనుకున్న ఈ భామకి ఆ సినిమా అంతగా వర్కౌట్ కాకపోవడంతో డైలమాలో పడిపోయింది నిధి అగర్వాల్. రాజాసాబ్లో ముగ్గురు హీరోయిన్లు ఉండాల్సిందే అని ప్రభాస్ కండిషన్ పెట్టారు అని మారుతి పబ్లిక్గానే చెప్పారు. ఆ ముగ్గురులో తెలుగులోకి ఫస్ట్ టైం ఎంట్రీ ఇచ్చారు మాళవిక మోహనన్, రిద్ది కుమార్. రాజాసాబ్లో ముగ్గురు హీరోయిన్లు ఉండడం, దీనికి తోడు అందరికీ అంత స్కోప్ లేకపోవడంతో మాళవిక, రిద్దికి అంత స్క్రీన్ స్పేస్ దక్కలేదు. దాంతో ఫ్యూచర్లో టాలీవుడ్లో ఛాన్సులు డౌట్గానే కనిపిస్తోంది. ఎన్నిసార్లు సంక్రాంతి త్యాగం చేయాలి? ఈసారి మాత్రం సంక్రాంతి నాదే అని ఫుల్ కాన్ఫిడెన్స్తో థియేటర్లలోకి వచ్చిన రవితేజ యావరేజ్తోనే సరిపెట్టుకున్నారు. రవితేజ, డింపుల్ హయాతి, ఆషికా రంగనాథ్ లీడ్ రోల్స్లో తెరకెక్కిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలో డింపుల్ డామినేషన్ సినిమా అంతా కనిపించడంతో మళ్లీ టాలీవుడ్లో పికప్ అయ్యే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఆషికా రంగనాథ్ ఆల్రెడీ నాగార్జునతో నాసామిరంగా సినిమా చేసి హిట్ అందుకుంది. అన్ని రకాల క్యారెక్టర్స్ కి సెట్ అయ్యే లుక్ ఉండడంతో స్టార్ హీరోలకు జంటగా కాకపోయినా మిడ్ రేంజ్ హీరోలకి హీరోయిన్ గా బెస్ట్ ఆప్షన్ అయ్యే ఛాన్స్ లేకపోలేదంటున్నారు ఆడియన్స్.